ఈ పద్దుగాడేడి పంచర్గా నీళ్ళు ఇంకా రాలేదు. ఇంకే వస్తాడు, నిన్ను తట్టుకోలేక పారిపోయి ఉంటాడు. ఎక్కడికి పోతాడు? చచ్చినట్టు వస్తాడు. చచ్చినా రాడు. ఆ డౌట్ వచ్చేగా వాడు పర్సు నొక్కేశా. దొంగతనం చేసావా? అవును, ఇదంతా నీ చలవేనమ్మా. నిన్న ఫైటింగ్ చేశాను, ఇవాళ దొంగతనం చేశాను, రేపు ఇంకేం చేస్తాను? షట్ అప్. ఏంటి అలా చూస్తున్నావు? సిగ్గు లేకుండా అలా ఒక్కడివి తినేడువేనా? పక్క వాళ్ళు తింటారో లేదో కూడా అడగవా? నువ్వేగా ఎంగిల్ తిన్నావు. అది నిన్న. నువ్వు పాలిటిక్స్ లో జాయిన్ అయితే అందరూ మాటాసే. క్యారెట్ తింటే బాగా రక్తం పడుతుందంటే తిన్నాళ్ళకి అనుకున్నాను, అవతల వాళ్ళకని ఇప్పుడే తెలిసింది. ఇలా ఎంత దూరం నడవాలి? జస్ట్ 1 కిలోమీటర్ అంతేనా? తర్వాత అలవాటు అయిపోతుంది. ఓ రా వెళ్దాం. నేను నీళ్ళలో దిగను, చెప్పులు పాడైపోతాయి. పోనీ నాకి, నేను పట్టుకుంటాను. నేను ఒట్టి కాళ్ళతో నడవను. బాగుంది. నీకు బానే ఉంటుందమ్మా, నాకే ఇక్కడ వాచిపోతుంది. ఏయ్, సరిగా మోయడం కూడా రాదా? ఏంటి, నేనేమన్నా ప్రొఫెషనల్ ముఠా మేస్త్రి నా మోయటానికి? దున్నపోతంత బరువు ఉన్నావు. నన్ను దున్నపోతంటావా? పోనీ దున్నపోతనే మళ్ళేసిరన్నావు. నోరు మూసుకోరా. నన్ను రా అంటావా? ఇంకా అంటాన్రా, పెళ్లి కాని ప్రసాదు. ఇది పట్టుకో. ఇట్ట కాదు, ఇంకోసారి అన్నావు చంపేస్తాను, జాగ్రత్త. సార్ పంచర్ అయిపోయింది సార్. ఇదిగో ఫుల్ ట్యాంక్ కూడా. అలాగే సార్. సార్ మంచినీళ్ళు కావాలా సార్? మజా ఉందా? ఉంది సార్. బాగా కూలింగ్ ఉండాలమ్మా. ఎంత? 1200 సార్. అంతేనా? పెట్రోల్ రేట్లు బాగా తగ్గినట్టు ఉన్నాయి కదా? అవునండి. ఏమైంది సార్? పర్సు పోయిందా? కోపం వచ్చిందా? ఏయ్, రూపాయి కొంచెం సాఫ్ట్గా అడగచ్చుగా. అంటే ఈ రూపాయి కోసం నీ కాళ్ళు పట్టుకొని అడగాల? కాలర్ పట్టుకొని అడగకుండా ఉంటే చాలమ్మా. కదలకు. ఏం చేస్తావు? నేను చెప్పేది నా రౌడీలు వస్తాను. నేను తెస్తాను. నేను తీస్తాను. అర్లే నేను తెస్తానులే. నేను తీస్తాను. అరే నేను తీస్తాను చెప్తుంటే. అరే తీస్తాను చెప్తుంటే. ఏంటిది? చేతి ఏంటి తీసేది? నీ చెయ్యి నా మొహం మీద ఉంది. అయితే నా మొహం మీద నీ చెయ్యా? సార్ చిల్లరుంచుకో. థ్యాంక్స్ అండి. అయ్యో పద్దు, ఏంటి దారుణం? ఏం జరిగింది? పంచరైన టైర్ తోనే స్లోగా వస్తున్నాను సార్. ఇంతలో ఏదో మైకింగ్ కమ్యూనిట్ అయ్యింది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇక్కడ ఉన్నాను సార్. ఇది అబద్ధం. ఇప్పుడు నిజం మాట్లాడుకుందామా? నిన్న రాత్రి దెబ్బకి మీరంటే అసహ్యం వేసి మీరే కదా సార్ నిజం చెప్పమన్నారు. చెప్పు. మీ నుంచి తప్పించుకుని పారిపోదామని ఇటు వచ్చాను సార్. పంచర్ వేయించాను, పెట్రోల్ కొట్టించాను, కూల్ డ్రింక్ అడిగాను, తాగేశాక పర్సు లేదని చూసుకున్నాను. వెంటనే వెళ్లి మేనేజర్ ని కలుసుకున్నాను. ఆయన కోపం చూసి జడుచుకున్నాను. తర్వాత తప్పు తెలుసుకుని అప్పు తీరుస్తున్నాను. పర్సు ఎంత విలువైందో ఇప్పుడు తెలుసుకున్నాను. పర్సెంట్ గుర్తొచ్చింది. రాత్రి గడ్డువాం దగ్గర పర్సు దొరికిందిరా. ఇది నీదేనా? ఇది అబద్ధం సార్, నిజం చెప్పండి. అది నీ దగ్గర ఉంటే పారేసుకుంటావని నేనే తీసుకున్నానమ్మా. పద్దు వద్దు సార్, వద్దు సార్. ఎన్ని కార్లు తుడిచాను సార్. ఏంటిది? బిల్లు. ఇదేంటి? డబ్బులు. ఊపుకుంటూ దర్జాగా వెళ్ళిపోతుంది. నిన్ను మెయింటైన్ చేయాలంటే బ్యాంకులో పని చేస్తే సరిపోదు, బ్యాంక్కి కన్నం వేయాలి. ఎంత చిక్కిపోయా పొద్దు. అయినా పర్స్ లేకపోతే మాత్రం పని చేయాలా? ఈ గోల్డ్ చైన్ ఇవ్వచ్చు కదా. గోల్డ్ తీసుకొని సార్. గిల్టా? పోనీ పైప్ పెట్టి వాడు కొట్టిన పెట్రోల్ వాడినే తీసుకోమనొచ్చు కదా. అన్ని తెలివితేటలుంటే మీకు లిఫ్ట్ ఎందుకు ఇస్తాను సార్?
త్వరగా రండి, టైం అవుతుంది. ఉండమ్మా వస్తున్నాం. పెద్ద యువరాన్ లాగా ఆర్డర్ ఇస్తుంది, మాకు టైం అయిపోతుంది. పద్దు కొంచెం కారాపు. ఎందుకండి? అడుగుతుంది కదా కారాపు. నువ్వు వెళ్ళు అక్కడ. అర్థం చేసుకో, ఆడాళ్ళు అన్నీ చెప్పలేరు. మీ ముందు మగాళ్ళని చెప్పలేరు. అరేంటి తీసుకురామా. మీరేమనుకోనంటే ఓ విషయం అడగచ్చా? మల్లీశ్వరి మీకు ఏమవుతుంది సార్? నా కాబోయే భార్య. మీరు భలే లక్కీ సార్, మంచి అమ్మాయిని పట్టేశారు. నాన్ సెన్స్. నేను పట్టడం ఏమిటి? తనే నా వంట పడింది. నిజమా? అవును. ఎస్, నేను లైబ్రరీకి వెళ్తానని తెలిసి రోజు టెన్షన్గా 5 o'clock వచ్చేసేది. ఒకరోజు లైబ్రరీ సెలవు కదా అని ఇంటికి వచ్చేసింది. ఆ తర్వాత డైరెక్ట్గా నేను పనిచేసే బ్యాంక్ వచ్చేసింది. చివరికి నా ఫ్రెండ్ బర్త్డే షిప్ మీద జరుగుతుంటే అక్కడ కూడా వచ్చేసింది. ఇక తప్పకొప్పుకున్నాను. తను పట్టుదల చూసి నాకే ఆశ్చర్యం వేసింది. నాకు అదే ఆశ్చర్యంగా ఉంది సార్. ఆ అమ్మాయి వెంటపడేంతగా మీలో ఏముందా అని. సార్, మల్లీశ్వరి ఆటోలో వెళ్ళిపోతుంది. నేను లేకుండా మల్లేశ్వరి ఒక్క అడుగు కూడా వేయదు. సార్ సార్ ఆటోలో వెళ్ళిన మేడం గారు మీకు ఇది ఇమ్మన్నారు. హైదరాబాద్ దాకా లిఫ్ట్ ఇచ్చినందుకు నీకు, తోడొచ్చినందుకు పెళ్లికాని ప్రసాద్కి థ్యాంక్స్. నా గురించి వెతకొద్దు. మల్లీశ్వరి. సార్ టీ. జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయమంటారా? ఎందుకు? వైజాగ్ వెళ్ళే బస్సులు ఉంటాయని. తన ఆటోలో వెళ్ళిపోయిందని నేను బస్సులో వెళ్ళిపోతాను అనుకున్నావా? మల్లీశ్వరి నా ప్రాణం. తను దొరికే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకున్నాను. ఇందులో షుగర్ అది, కొంచెం షుగర్ తీసుకురావయ్యా. ఇంత పెద్ద ఊర్లో ఒక్క అమ్మాయిని ఎలా పట్టుకుంటారు సార్? పొద్దున పెట్రోల్ బంక్ నుంచి మల్లేశ్వరి హైదరాబాద్కి ఫోన్ చేసిన బిల్. ఈ నంబర్ పట్టుకుని అడ్రస్ కనుక్కుందాం అంతే. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. నిజం చెప్పు. మిమ్మల్ని వదిలించుకోవడం చాలా కష్టం అండి. అడ్రస్ తప్పేమో సార్. కరెక్టేనే. అయితే ఫోన్ నెంబర్ తప్పై ఉంటుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి కనుక్కుంటూ పోలా? అడ్రస్ చూపించమన్నారు, చూపించాను. ఇంకా నిల్లొస్తానండి. ఎందుకంత భయపడతావు? లోపలికి వెళ్తే కొడతారా, చంపుతారా? నేను ఎక్కడ ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి కనుక్కో. సార్, వెళ్తే ఇద్దరం కలిసే వెళ్దామండి. బండి ఎవడైనా ఎత్తుకుపోతే? దానికి ఇన్సూరెన్స్ ఉంది సార్, నాకు లేదు. హలో, మైక్ టెస్టింగ్. ఆ కుర్చీలు అక్కడ పక్కన పెట్టండి అయ్యా, చెప్తే అర్థమై చదువు. కానండి కానండి కానండి, పెట్టవయ్యా. ఒక్క నిమిషం ఈ మైక్ పట్టుకోండి. రే బాలు, ఏంటి సార్ పిలిచారు? పైన సిగరెట్ ప్యాకెట్ ఉంటుంది, తీసుకురా. లైటర్ తీసుకురా. యాస్ట్రా ఎవరు తెస్తాడు రా? టీవీ ఎవరికి ఉన్నాడుగా నా మొగుడు. అడుగుతాడు కదా అని ముందే సిగరెట్ పెట్టా, లైటర్ జేబులో పెట్టి తిరుగుతున్నాను. యాస్ట్రా మర్చిపోయాను, అదే అడిగాడు. ఇదిగో భారతరత్న వీడికి బద్దకరత్న బిరుదు ఇవ్వాలి. ఆ ఇచ్చిన వేస్ట్లే, అంత దూరం ఎవడెళ్తాడని బద్దకించి మానేస్తాడు. కర్మ. యాస్ట్రే. ఏరా, నాకు బద్దకరత్నం బిరుదు ఇవ్వాలా? కాన్ఫరెన్స్ అయిపోయిన నీ కాళ్ళు చేతులు తీసేస్తాను. సార్, ఇవన్నీ మీకెలా ఏర్పడ్డాయి సార్? మైకేది ఎక్కడికి వెళ్ళిపోయారండి బాబు మీరు? ఒరే బాలు, నువ్వు గేట్ దగ్గరికి వెళ్ళి ఆగు. వెళ్ళి ఏం చేస్తా, ఎవరిని పడితే వాళ్ళు పంపించుకు. ఏ పేపరో కనుక్కుని మరీ పంపించు. వెళ్ళే వెళ్ళు. భయపడుకో. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. ఏ పేపరు? ఈనాడు. 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 ఇంగ్లీష్ పేపర్ కొంటే రానిచ్చేవారు కాదేమో సార్. జోకా? ఇంత పెద్ద ఇంట్లో ఆ అమ్మాయి ఏం చేస్తుంటారు సార్? చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పడం, ముసలాళ్ళకి మందులు ఇవ్వడం, బతకటాన్ని ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఎలాగైనా పెళ్లి చేసుకుని తనకు లైఫ్ ఇవ్వాలి సార్. ఒక్కసారి కనపండి, ఆ అమ్మాయి కష్టం అనేది లేకుండా చేస్తాను.